గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక 6 గాలం కష్టపడి పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట ధాన్యం అమ్ముకోవాలని అంటే మనందరం కూడా చూసేవాళ్ళం. రైస్ మిల్లుల దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బారులు తీరి ట్రాక్టర్లు లారీలు, కొంతమంది రైతులైతే ట్రాక్టర్లకి జాకీలు పెట్టేవారు. జాకీలు పెట్టారేంటని అడిగితే మేము ఈ ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చి 5 రోజులైంది, ట్రాక్టర్లు టైర్లు పోతాయని చెప్పి జాకీలు పెట్టుకుని పగలు రాత్రి అన్నం లేకుండా ఆ రైతులు డ్రైవర్లు ఆ రైస్ మిల్లుల దగ్గరే పడి గాపులు కాసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మనం చూసాం. ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇటు రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, అమలాపురం, రామచంద్రాపురం 5 రోజులు ఇక్కడే కూర్చుని గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆయన తణుకులో 14-15 కిలోమీటర్లు సైతం మన్ను టెండల్లో పాదయాత్రలు సైతం చేసి ఆ రోజు మన కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం కొంతమేర నా ప్రభుత్వం కొనుగోలు చేసిగలిగింది అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, అటువంటి ఇబ్బందులు ఎక్కడా లేకుండా ఈ 2 సంవత్సరాల్లో మీకు నచ్చినటువంటి మిల్లుకు, మీకు నచ్చినటువంటి ఊరికి మనం ధాన్యం తోలుకుంటూ ఉన్నాం.